MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ హార్లిక్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే సో నిర్మల గారు మెయిల్ చేశారు కుకట్పల్లి నుంచి. ఓకే ఆలు ఇంకా పూల్ మక్ని కాంబినేషన్ లో కుర్మా చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే సో మంచి కాంబినేషన్. సో ఆలుతో అంటే జనరల్ గా కుర్మా చేస్తూ ఉంటాం. సో దీనికి మనం పూల్ మక్ని కూడా యాడ్ చేస్తున్నాం. సో కొంచెం అంటే పూల్ మక్ని మనం కొద్దిగా వేయించుకుంటాం కదా, వేయించుకొని యాడ్ చేసుకుని కొంచెం దాన్ని కూడా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే మరి ఆలు పూల్ మక్ని కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పూల్ మక్ని కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పూల్ మక్ని 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పూల్ మక్ని కొంచెం ఆయిల్లో వేయించేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనం బంగాళదుంప ముందుగానే ఉడికించేసి పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి. సో పూల్ మక్ని ఓకే కొంచెం లైట్గా కలర్ మారేట్టుగా సరిపోతుంది, తొందరగానే వేగిపోతాయండి ఇవి. ఓకే సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇందులో మసాలా పేస్ట్ ఏం వేస్తున్నాం మనం? కొబ్బరి గసగసాలు. కొబ్బరి గసగసాలు సో ఈ రెండు బాగా కుదురుతాయి. సో ఇంకొంచెం కూడా కొంచెం చేంజింగ్ ఉండాలి అనుకుంటే పల్లీల పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండు కొబ్బరి పేస్ట్, ఓకే సో అలాగే గసగసాల పేస్ట్. సో ఇవి కూడా కొంచెం ముందు వేయించేసి మనం పేస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కూర చేసేటప్పుడు ఎక్కువ వేగక్కర్లేదు. అక్కర్లేదండి, పచ్చి వేస్తే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్ గా మనం ఇలా మసాలా టైప్ కుర్మాలు కానీ చేసుకునేప్పుడు కంపల్సరీ వేయించుకొని వేసుకుంటేనే బాగుంటుంది. సో కొద్దిగా ఉప్పు, అంటే కొంతమంది జస్ట్ ప్లెయిన్ గా అట్లా గ్రైండ్ చేసేసి పచ్చి పేస్ట్ యాడ్ చేసేస్తూ ఉంటారు, అదేమో టేస్ట్లు కూడా కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. సో కారం, ఎందుకంటే అలాగే ఇక్కడ ఆయిల్లో వేగుతుంది కదా అన్నట్టు అలా చేసేస్తూ ఉంటారు. బట్ అలా వేయిస్తే కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది, పెరుగుతుంది యాక్చువల్లీ. కారం, పసుపు వేసాను. ఓకే సో ఇది కొంచెం మగ్గాలి, సో తొందరగానే అయిపోతుంది మనకు. సో ఇది మగ్గితే మనం ఉడికించిన బంగాళదుంప పూల్ మక్ని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ఇంటి పెరట్లో గులాబీ మొక్కలు పెంచుకునేవారు ఇంట్లో ఉండే ఉల్లిపాయ పొట్టుని, బంగాళదుంప పొట్టుని ఆ మొక్కల మధ్యలో వేసినట్లయితే గులాబీ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, వేయించేసుకున్న పూల్ మక్ని, పెరుగు, ఓకే అలాగే కొంచెం మసాలా పొడులు కూడా కంపల్సరీ పడతాయి దీంట్లో. సో ధనియాల పొడి, ఓకే గరం మసాలా పొడి. జనరల్ గా మనం కుర్మాన్ గానీ ఎప్పుడు బంగాళదుంపతో చాలా ఫాస్ట్ గా చేసేస్తూ ఉంటారు. సో ఇందులో ఏమి పెద్ద మనం ఎక్స్ట్రా చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఆ పూల్ మక్ని ముందు కొంచెం వేయించుకుని అలా పక్కన పెట్టుకొని జస్ట్ ఆ కుర్మాలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మధ్య మధ్యలో బంగాళదుంప ముక్కలతో పాటు ఆ పూల్ మక్ని కూడా కొంచెం ఈ గ్రేవీలో సోక్ అయ్యి కాస్త మెత్తబడి అది కూడా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కాబట్టి మనకి
తినేటప్పుడు అవి కూడా చాలా బాగా తగులుతూ ఉంటాయి. ఎందుకంటే బిర్యానీ లాంటి వాటిల్లోకి లేదంటే పలావ్. చపాతీలు పలావులకి ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా మంది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఆలు కుర్మా. ఎస్. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే, చాలు. సో చాలా సింపుల్ గా చేసుకున్నా అంటే చాలా మంచి టెక్స్చర్ లో ఎస్. ఇది కూడా చాలా రిచ్ డిష్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో పూల్ మక్ని కూడా యాడ్ అయింది కదా. అవును, సో బేసిక్ కొంచెం గా ఒక్కసారి ఆ మరుగు వచ్చేస్తే యా. మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ కుర్మాల్లో కొంచెం పూల్ మక్ని కూడా కొద్దిగా బాగా సోక్ అయ్యి ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్. ఆ పూల్ మక్ని కూడా కొంచెం ఆ పులుపు మసాలా టేస్ట్ అన్ని కూడా పట్టేస్తాయి. ఓకే ఓకే. సో ఇలాంటి అంటే మెయిన్ గా కుర్మా చేసుకున్నప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం బిర్యానీలు కానీ లేదా అట్లీస్ట్ పలావ్ ఉన్నా కానీ చాలా సూపర్ కాంబినేషన్. యా. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ కాంబినేషన్స్ వచ్చేసి అన్ని ట్రై చేస్తున్నారు కానీ అది వరకు బిర్యానీ అంటే కంపల్సరీ ఆలు కుర్మా. వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నా లేదంటే మామూలు పలావ్స్ చేసుకున్నా ఏది చేసుకున్నా ఆలు ఎక్కుటే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. Nice. సో కుర్మా రెడీ. ఓకే ఓకే. మరి ఆలు పూల్ మఖని కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పూల్ మఖని కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మఖని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, వేయించిన పూల్ మఖని, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పూల్ మఖని కుర్మా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు. చాలా బాగుంది. పెరుగు పులుపు అది యాడ్ అయ్యి మసాలా అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయింది, బాగా సరిపోయింది. నైస్, టేస్టీగా ఉంది. సో బిర్యానీ లాంటి వాటిలోకి చాలా బెస్ట్ కాంబినేషన్. ఎస్. ఇలా పూల్ మక్ని అదే యాడ్ చేసుకోవటం కూడా బాగుంది ఐడియా. సో అంటే పలావ్ లో బిర్యానీలకి కాకుండా పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. లేదా చాలా మంది అంటే పూరికి కర్రీస్ కూడా చేసుకుంటుంటారు. సో అప్పుడప్పుడు కొద్ది మందికి అలవాటు ఉంటుంది అంటే కొంచెం మసాలా టచ్ లో కూడా చేసుకుంటుంటారు. సో ఈ కుర్మా బాగుంటుంది. కొంచెం పెరుగు వేసుకుంటాం కదా, సో మసాలా కొంచెం తగ్గించేసి సో ఇలా ఈ కుర్మాని మనం పూరితో కాంబినేషన్ తీసుకున్నా చాలా బాగుంటుంది. సో దీంట్లో కావాల్సి అంటే పూల్ మక్ని ప్లేస్ లో పన్నీర్ కానీ లేదా మష్రూమ్ కానీ సో ఇలా డిఫరెంట్ వెజిటబుల్స్ మార్చుకుంటూ కూడా చేసుకున్నా సో అడిషనల్ గా ఆ టేస్ట్ కూడా యాడ్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి కుర్మా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వేపాకుల్ని నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీరంపై ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ తో ఒక టేస్టీ వెరైటీ చూడబోతున్నాం. అదేంటంటే హార్లిక్స్ సమ్మర్ స్మూత్. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు హార్లిక్స్ సమ్మర్ స్మూతా? అవునండి. సో హార్లిక్స్ రెసిపీస్ బేసిక్ గా అందరికీ కూడా చాలా బాగా నచ్చేసాయి. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా మనము ఈ రోజు హార్లిక్స్ కాంబినేషన్ లో అంటే ఎలా చేస్తున్నారు ఈ స్మూత్? ఇది కొంచెం ఫ్రూట్స్ మిక్సింగ్ లో వస్తుంది. మన ఫ్రూట్ మిక్స్ లో వస్తుంది. కొంచెం మంచి హెల్దీ కూడా ఇది. ఓకే ఓకే, నేను కొంచెం ఈజీగానే చేసే మెథడ్ ని చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే, మరి హార్లిక్స్ సమ్మర్ స్మూత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ సమ్మర్ స్మూత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, బొప్పాయి ముక్కలు అరకప్పు, కర్బూజా ముక్కలు అరకప్పు, మామిడి పండు ముక్కలు అరకప్పు, ఆరెంజ్ జ్యూస్ 100 ml, షుగర్ సిరప్ తగినంత, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఒక జార్ లో సో బొప్పాయి పండు ముక్కలు, కర్బూజా ముక్కలు అండి, కర్బూజా పండు. సో బాగా పండింది తీసుకుంటే బాగుంటుంది మనకు. అలాగే మామిడి పండు. సో వీటితో పాటుగా ఆరెంజ్ జ్యూస్.
సో ఇది బాగా మిక్సీ పట్టేసారంటే మనకు స్మూత్ గా రావాలి. ఓకే. సో ముక్కలు ఇంకొంచెం నలగాలి. అవునా? సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే. ఓకేనండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పువ్వులు గాని ఏవైనా సువాసన కలిగిన వస్తువులను గాని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసేటప్పుడు ముందుగా వాటిని కవర్ లో పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అవి వాటి సహజ సువాసనను కోల్పోకుండా ఉంటాయి. ఓకే, నైస్. సో ఇప్పుడు దీంట్లో మనం హార్లిక్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇస్తారా? హార్లిక్స్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలా? అవునండి. ఓకే. సో చాలా ఫ్రూట్ జ్యూసెస్ లో చాలా మంది పైన ఇలా టాపింగ్ గా హార్లిక్స్ వేసుకొని సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం లోపల మిక్స్ చేసేస్తున్నాం అన్నమాట. కొద్దిగా షుగర్ సిరప్ అండి. ఓకే. సో ఇది చాలా మంది కూడా ఇంట్లో చేసి నిల్వ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా సమ్మర్ లో చాలా బాగా పనికి వస్తూ ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం వెంటనే ఏదైనా జ్యూస్ లాంటివి చేసి ఇవ్వడానికి. సో దీంతో పాటుగా ఆ ఫ్రూట్స్ కూడా కొంచెం మిక్స్ బ్లెండ్ చేసేస్తే సో ఆ ఫ్రూట్ ఫ్లేవర్ లో మనకు బాగుంటుంది జ్యూస్ ఒకటి. అలాగే ఐస్ క్యూబ్స్ అండి. ఓకే. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేద్దాం. ఓకే, సో రెడీ అయిపోయింది. యాక్చువల్గా అన్ని సేమ్ కలర్ ఫ్రూట్స్ మనము యాడ్ చేసాం కదా, సో అంతా బ్లెండ్ అయిపోయి ఒక మంచి కలర్లోకి వచ్చేసింది. ఇది ఇలా చూస్తుంటే ఆరెంజ్, అంటే ఆరెంజ్ అంత థిక్గా రాదు. పపాయా కానీ మ్యాంగో వేసాం కదా, మెయిన్ మ్యాంగో అలా కూడా. సో సీజనల్ గా దొరికే మ్యాంగో కాబట్టి చాలా అంటే కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనుకుంటా. సో ఇంకొంచెం సమ్మర్ కాబట్టి ఎంత చల్లగా తీసుకుంటే మనకి అంత బాగుంటుంది. సో అలాగే మింట్ లీవ్స్, సో కొంచెం ఎడ్జెస్ కూడా ఇస్తున్నాను పపాయాతో. సో బేసిక్గా సమ్మర్లో అందరూ కూడా చక్కగా ఇలాంటివి ఇంట్లో చేసుకొని తాగడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే సమ్మర్లో కొంచెం హీట్ నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ఇలాంటివి ఏవో ఒకటి పడుతూ ఉండాలి. సో కాంబినేషన్స్ మనము రకరకాల ఫ్రూట్స్ ఎలాగూ ఇంట్లో 1-2 ఆబ్వియస్గా ఉంటాయి. సో సీజనల్గా దొరికే ఇలా మ్యాంగో కానివ్వండి, ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో. ఇప్పుడు వాటర్ మిలన్ ఉంటుంది మనకి, కర్బూజా కూడా 2 రకాలవి దొరుకుతూ ఉంటాయి. సో చక్కగా అలాంటివి ఏమన్నా తెచ్చుకొని ఇలా కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. లేదంటే ఓన్లీ హార్లిక్స్ తో ఏదైనా సింగిల్ ఫ్రూట్ తో చేసుకున్నా కూడా ఒకవేళ మనకు అందుబాటులో లేకపోతే అలా అయినా కూడా బానే ఉంటుందేమో. యా. సో ఇవన్నీ కూడా చక్కగా ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి. అంటే చాలా కొత్త రెసిపీస్ కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. యా. సో మనకి సమ్మర్ స్పెషల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. సో ఈ రోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? ఆరెంజ్ తో జస్ట్ ఒక ఫన్నీ ఫేస్ లా ఉండేది చేస్తున్నాను. ఓకే. సో దీన్ని నోస్ లా ఇస్తున్నానండి. సో తొడం భాగాన్ని. సో ఐస్ దగ్గర కొంచెం చిన్నగా ఇలా హోల్డ్ చేసేసి నైఫ్ తో నోస్ కింద కొంచెం ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో ఐస్ వచ్చేసి అలసందలు పెడుతున్నాయండి. సో మధ్యలో కొంచెం ఈ డార్క్ ఉంటుంది కదా, సో ఐబాల్ లాగా కూడా కనిపిస్తుంది. ఓకే.
సో ఇలా వస్తుంది మనకు. ఓకే, నైస్. సో కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనతో పాటు జ్యూస్ తాగడానికి రెడీగా ఉంటాడు, ఒక స్ట్రా కూడా ఇస్తున్నాను. ఓకే, నిమ్మకాయని ఇలా స్క్వీజ్ చేసిన దీన్ని కూడా అలా పిండేసుకుని ఆ స్ట్రా వేసుకుని అందరూ జ్యూస్ తాగేయచ్చేమో. సమ్మర్ లో ఫ్రూట్స్ కి కూడా జ్యూసెస్ కావాల్సి వస్తుంది. ఓకే, సో కొంచెం పిల్లలకి ఇచ్చేప్పుడు కొంచెం ఇలా ఫన్నీగా ఇచ్చిన బాగుంటుంది. నైస్. ఓకే, మరి హార్లిక్స్ సమ్మర్ స్మూత్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ సమ్మర్ స్మూత్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో బొప్పాయి ముక్కలు, కర్బూజా ముక్కలు, మామిడి పండు ముక్కలు, ఆరెంజ్ జ్యూస్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో హార్లిక్స్, షుగర్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ సమ్మర్ స్మూత్ రెడీ. ఓకే అండి, మరి స్మూత్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాలా బాగుంది, మంచి డిఫరెంట్ కలర్ వచ్చింది. నైస్. యాక్చువల్గా ఇందులో ఏ ఒక్క ఫ్రూట్ ఫ్లేవర్ తెలియట్లా. ఎస్, అంటే హార్లిక్స్ కూడా దీంట్లో యాడ్ చేసాం కదండి. అవును, సో అది కూడా కలిసిపోయి డిఫరెంట్ ఉంది కాంబినేషన్ కదా. అంటే కర్బూజాకి వేరే టేస్ట్ ఉంటుంది, పప్పాయాకి వేరే ఉంటుంది, మ్యాంగో టేస్ట్ మ్యాంగోది, అండ్ ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసాం కదా. సో చాలా బాగుంది. అంటే ఆ హార్లిక్స్ టేస్ట్ అండ్ షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాము. అన్నిటిది ఏదో మంచి ఒక డిఫరెంట్ డ్రింక్ లా ఉంది. అది తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంది. మనం దీంట్లో యూజ్ చేసిన ఫ్రూట్స్ అన్ని కూడా కొంచెం పల్పీగా ఉండే ఫ్రూట్స్ యూజ్ చేసాం కదా. మ్యాంగో కానీ ఇవన్నీ కానీ బాగుంటుంది. సో కాబట్టి ఒరిజినల్ థిక్నెస్ చాలా బాగుంది. అవును, సో చాలా టేస్టీగా ఉంది. అండ్ సమ్మర్ కి మంచి స్పెషల్ డ్రింక్. దీన్ని ఇంకొంచెం కూడా డిఫరెంట్ చేసుకోవాలంటే కొంచెం 2-3 డ్రాప్స్ మనం జింజర్ చుక్కలు వేసుకున్నా, కొంచెం చాప్డ్ మింట్ వేసుకున్నా, సో లేదా కొంచెం డ్రై జింజర్ పొడి కూడా వేసుకున్నా కొంచెం ఆ డిఫరెన్స్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. అలా కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. నైస్ రాజు గారు, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది హార్లిక్స్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన హార్లిక్స్ రెసిపీ ఏమన్నా ఉంటే మాకు పంపించండి. హార్లిక్స్ వారి తరపు నుంచి మీరు ఒక మంచి బహుమతి అందుకోవచ్చు. మాకు పంపించాల్సిన అడ్రస్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. చెవిపోటు ఎక్కువగా ఉన్నట్లయితే మామిడాకుల్ని బాగా మరిగించి కషాయం తీసుకుని ఆ కషాయాన్ని చల్లారిన తరువాత చెవిలో వేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే చెవిపోటు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుని ఇవాళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? పద్మావతి. పద్మ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ ఘాట్ నుంచి. కర్మన్ ఘాట్. ఓకే, హలో అండి. హలో. మీ పేరేంటి? కీర్తన. కీర్తన, మీరు ఎక్కడి నుంచి? కర్మన్ ఘాట్ అండి. ఓ, మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే. అవునండి. ఏంటి చుట్టాలా, ఫ్రెండ్సా? కో-సిస్టర్స్. ఓ, తోడుకోడల్లా. సో ఒక్కటే దగ్గర ఉంటారా మీరు? ఒకే ఇంట్లోనా? జాయింట్ ఫ్యామిలీ. వెరీ గుడ్. మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా తోడుకోడలు? అక్క ఉన్నదండి. ఇంకా అక్క ఉన్నారా? మీరు లాస్ట్. వెరీ గుడ్. సో మరి రెడీ ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో చూద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో ఏమి లేనట్టుంది, చాలా తేలిగ్గా ఉంది. ఓ, ఆకువా, అందుకే చాలా లైట్ గా ఉంది. సో పుదీనా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. మంచి ఐటమ్ వచ్చింది మీకు యాక్చువల్ గా, ఎందుకంటే పుదీనా జస్ట్ అట్లా కొద్దిగా లీవ్స్ వేసుకున్నా మనకి ఆ స్మెల్ టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలంటే కొంచెం పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా ఉండాలన్నమాట. అది రైస్ ఐటమ్ అవ్వచ్చు, కర్రీ అవ్వచ్చు, స్నాక్ అవ్వచ్చు, ఏదైనా కూడా కొంచెం మనం అట్లా నోట్లో పెట్టుకోగానే ఆ పుదీనా ఫ్లేవర్ ఉండాలి దాంట్లో. సో ఆలోచించండి ఇద్దరు కూడా చక్కగా పుదీనాతో ఏం చేయొచ్చు. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో థింక్. పుదీనాతో కొంచెం టేస్టీగా, వెరైటీగా ఏం చేయొచ్చు. పుదీనా అనగానే ఫస్ట్ రైస్ ఐటమ్ గుర్తొస్తుంది కదా, అంటే ఇలా ఏదైనా చేయాలి అంటే ఎక్కువ వాడతారు.
కూరల్లో కూడా వేసుకోవచ్చు, పుదీనా పచ్చడి చేసుకోవచ్చు, పచ్చడిలో రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు. అంతే. నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు పద్మావతి గారు? పుదీనా కార్న్ రైస్. పుదీనా కార్న్ రైసా? అదే పుదీనా అనగానే మనకి రైస్ ఐటమ్ వస్తుంది, దాంట్లో కాంబినేషన్స్ డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. సో బిర్యానీ టైప్ కార్న్ రైస్. పుదీనా కార్న్ రైస్ చేస్తారు. ఓకే ఓకే అండి. మరి పుదీనా కార్న్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పద్మావతి గారు మొదలు పెడదామా? ఓకే. ముందుగా రైస్ బాయిల్ చేసి పక్కన సో పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఉడికించేసి పక్కన ఉంచుకోవాలి. బాస్మతి బియ్యం కదా. బాస్మతి రైస్. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు కొన్ని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే. సో ఇంకా మనకి కారం అంతా ఇదేనా? పుదీనా పేస్ట్ లో పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసేస్తాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పుదీనా పేస్ట్ లో పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తాం. ఓకే ఓకే. నెక్స్ట్ కార్న్. సో ఇవేమీ ఉడికించలేదు? ఉడికించలేదు. ఓకే. ఇవన్నీ టప్ టప్ అంటాయి అంటారా? అంటాయి కదా. అంటాయి. పచ్చివి కదా. పచ్చివి. అదే కొంచెం మూత పెట్టండి. 2 minutes. సో ఇది పుదీనా పేస్ట్ కదా. పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి చేసేసారు. పేస్ట్ చేసి. సో పేస్ట్ చేసుకుంటే మనకి అది ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి బాగా పట్టేస్తుంది. నైస్ నైస్. సో రైస్ ఐటమ్స్ ఇలా పుదీనా అంటే చేస్తూ ఉంటారా? వెరైటీస్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. సో మీరు ముగ్గురు అంటే వర్కింగా లేకపోతే ఇంట్లోనే ఉంటారా తోడుకోడళ్ళు? లేదండి, పెద్దక్క ఇంట్లోనే ఉంటుంది. మేమిద్దరం ఆఫీస్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే మాది డిస్ట్రిబ్యూషన్. ఆఫీస్కి వెళ్తుంటారు అప్పుడప్పుడు? అంటే ఇలా అప్పుడప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చా? నాకు డౌట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. సో మీరు కూడా అలా వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు? వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు మీ హస్బెండ్స్ కి. సూపర్. సో మీ వారి పేరేంటి? ప్రశాంత్ కుమార్. మీ వారి పేరు? సతీష్ కుమార్. సతీష్ కుమార్. నైస్ నైస్. ఓకే ఒకసారి తిప్పుదామా? పిల్లలు ఉన్నారా పద్మావతి గారు మీకు? ఒక పాప. ఒకతే పాప? ఒకతే పాప. ఏం చదువుతోంది? ఇంకా చదవట్లేదా? 3 years అండి. చిన్న పాప. చిన్న పాప. ఓ నైస్ నైస్. ఇవి మగ్గాయా? మగ్గాయండి. ఓకే. నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా. ఓకే. యాక్చువల్ గా కార్న్ ఉడికించి వేసేసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా. కానీ పచ్చి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందా ఇక్కడ ఇలా ఆయిల్ లో వేగితే? ఓకే ఓకే. నెక్స్ట్ పుదీనా పేస్ట్. సో మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు పుదీనా పేస్ట్ వేసుకో. ఓకే. సో మీ అక్క పేరేమిటి? కల్పన. కల్పన. ఎవరు బాగా వంటలు చేస్తారు మీ ముగ్గురులో? అందరం కలిసి. అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. అందరు కలిసి చేస్తూ ఉంటారు. మొత్తం 4 ladies అన్నమాట మీ ఇంట్లో? 4 ladies. ఓ నైస్. అత్తమ్మ ఎక్కువ బాగా వెరైటీస్ చేస్తుంది. ఓ స్టిల్ ఇంకా మీరు ఆవిడే చేస్తున్నారా? ఓకే ఓకే. సో ఆవిడకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా? ఇంకా సండే వస్తే మాకు వదిలి పెట్టేస్తుంది అన్నమాట. రెస్ట్ అనమాట ఆవిడకి. ఓకే. సో అయితే అందరికి బాగానే వంటలు వచ్చేసింది. మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? 1 year అవుతుంది. 1 year అవుతుందా? ఓకే. సాల్ట్. లైట్ గా సాల్ట్. ఆల్రెడీ పేస్ట్ లో కొంచెం యాడ్ చేసాం కదా, లైట్ గా సాల్ట్. మీ పాప పేరేంటి పద్మావతి గారు? లాస్రిత. లాస్రిత. భలే భలే వెతుకుతున్నారు పేర్లు అసలు. లాస్యా విన్నాము, అశ్రిత విన్నాము. మీరు ఆ 2 కలిపి లాస్రితానా? లాస్రిత గానీ ఇంట్లో అందరు ముద్దుగా లస్సీ లస్సీ అని. లస్సీయా? బాగుంది. సమ్మర్ స్పెషల్ లస్సీ అని పిలుస్తుంటారు. లస్సీ. నైస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసినటువంటి రైస్ ఐటమ్. ఓకే. చూసుకోండి దానికి సరిపడా. మంచి ఆ పుదీనా స్మెల్ బాగా వస్తుంది కదా. ఆ పుదీనా వేగితే కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. సో యాక్చువల్గా ఎప్పుడైనా మనకి అంటే
కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ మిగిలిపోయినా ఆ, కొంచెం దాన్ని ఫ్రెష్ గా చేసుకోవాలంటే ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. నార్మల్ గా ఎక్కువగా పుదీనా మామూలుగా యూజ్ చేస్తాం కదా రైస్ ఆకులు వేసేస్తాం. లీవ్స్ వేసేస్తాము. Yeah. ఇట్లా పేస్ట్ చేసే వరకు ఆకులు ఉంటే వరకు కూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు కదా. ముఖ్యంగా పిల్లలు అయితే ఆకులన్నీ తీసి పక్కన ఆకులన్నీ పక్కకు పెట్టేస్తారా? పెట్టేసుకుంటాం. ఇట్లా పేస్ట్ చేస్తే అందరికి బాగుంటుంది. ఓకే, ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, అమ్మ వాళ్ళకి, రిలేటివ్స్ కి అందరికి ఈటీవీ అభిరుచి నుండి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో మీ ఫ్యామిలీకి, మీ అమ్మ వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి అందరికి కూడా ఈటీవీ అభిరుచి నుంచి నా తరపు నుంచి కూడా ప్రత్యేకంగా హాయ్. రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అవునా? ట్రై చేస్తూ ఉంటారా వంటలు? అంటే జాయింట్ ఫ్యామిలీ కదా, గెట్ టుగెదర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు వెరైటీ డిషెస్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మా ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. నైస్ నైస్. సో సరిపోతుందా అండి ఇది? ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి సో దీంట్లోకి ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో కదా, జస్ట్ పెరుగు చట్నీ లాంటిది ఏమైనా ఉంటే పెరుగు పచ్చడి లాంటివి ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పుదీనా అదే కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కదా మనకి. అవునండి. ఓ పుదీనా రైస్ లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాల్సిందేనా? పుదీనా ఎక్కడ rice లో use పైనుంచి పుదీనా వేయొచ్చు కదా. ఆల్రెడీ పుదీనా మనం పేస్ట్ చేసేసాం కదండి, కొత్తిమీర కాబట్టి యూజ్ చేయలేదు కదా. కొత్తిమీరే వేస్తారా? యూజ్ కొత్తిమీర చేయలేదు లేకపోతే మనకి ఏ వంట కూడా ఫుల్ఫిల్ గా అంటే ఫినిష్ అనిపించదండి. సో రైస్ ఐటమ్ కి చక్కగా ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి. పుదీనా కార్న్ రైస్ రైస్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి పుదీనా కార్న్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా కార్న్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, పుదీనా పేస్ట్ వేసి వేగాక అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా కార్న్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వేసవి కాలంలో రాగి జావను ఎక్కువగా మజ్జిగలో కలుపుని తీసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఒంటికి బాగా చలువ చేస్తుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా శ్రేయస్కరం. ఓకే అండి, మరి పుదీనాతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ అని చూద్దాం. సో కీర్తన రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు పుదీనాతో? పుదీనా మష్రూమ్ కర్రీ. పుదీనా మష్రూమ్ కర్రీ. ఓకే, మరి పుదీనా మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, వేయించిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కీర్తన గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు, జనరల్ గా గోంగూర మష్రూమ్ ఇలా చేస్తూ ఉంటారు, అంటే కొంచెం పులుపు యాడ్ అవుతుందని. మష్రూమ్ కి అంటే అఫ్ కోర్స్ మష్రూమ్ చాలా కాంబినేషన్స్ లో ట్రై చేస్తుంటారు. బేసిక్ గా ఆకుకూర అనేసరికి గోంగూరతో కొంచెం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు పుదీనా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు అన్నమాట. నైస్. కరివేపాకు, ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు. మీకు వంటలన్నీ వచ్చేసినాయి అండి? ముందు నుంచే వచ్చండి. ముందు నుంచి వచ్చా? ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయ్యాను. ఇంకా పర్ఫెక్ట్ అయ్యారా? ఓ నైస్ నైస్. అంటే మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఆ వంటలో? ఇంట్రెస్ట్ అండి. వెరీ ఇప్పుడు కొత్తగా ఈటీవీ అభిరుచి కూడా వస్తుంది కదా, అభిరుచి ఛానల్. అభిరుచి ఛానల్, అది కూడా ఫాలో అవుతున్నాం రెగ్యులర్ గా. నైస్ నైస్. టమాటో ముక్కలు యాడ్ చేసుకోండి. అంటే దీంట్లో ఆనియన్ ఏం వేయట్లేదు, అక్కర్లేదా? ఓకే.
ఓన్లీ టొమాటో టొమాటో మష్రూమ్స్. ఓకే. సో ఈ కాంబినేషన్ దేనికి బాగుంటుంది? అన్నంలో రోటీకి ఎక్కువ బాగుంటుంది. రోటీకి ఎక్కువ బాగుంటుందా? ఓకే. అంటే అన్నంలో కూడా యూజ్ చేయొచ్చు, ఫ్రైడ్ రైస్ అలా ఉంటుంది కదా, అలాంటి వాటికి బాగుంటుంది. ఇది కొంచెం మగ్గనిచ్చాక ఓకే పేస్ట్. సో పుదీనా మీరు కూడా పేస్ట్ లాగానే? అవునండి, పేస్ట్ పచ్చిమిర్చి సాల్ట్ వేసి పుదీనా పేస్ట్. ఓకే. సో మష్రూమ్ కూడా కొంచెం ఫ్రై చేసి పెట్టి ఇది ఆయిల్ లో ఫ్రై చేశానండి. ఓకే. అంటే త్వరగా అయిపోతుంది కదా అని. ఓకే ఓకే. సో అయితే మనకి జస్ట్ అలా టమాటో మగ్గితే ఇంక ఇవన్నీ యాడ్ చేసి అయిపోతుంది. నైస్ నైస్. సో ఎప్పుడైనా ఆఫీస్కి అలా వెళ్ళకపోతే ఏం చేస్తుంటారు? ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తుంటారు? ఏదైనా ఒక క్రియేటివ్ వర్క్స్ చేసుకుంటూ టైం పాస్. క్రియేటివ్ వర్క్ అంటే ఎలాంటివి? అంటే పెయింటింగ్స్ కానీ, అంటే బెడ్ షీట్స్ అవి ఉంటాయి కదా, దాని మీద పెయింటింగ్స్ వేయడము, లేకపోతే బ్యాంగిల్స్ చేసుకోవడము, ఇయర్ రింగ్స్. అంటే ఈ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నారా? ఇప్పుడు అవే వేసుకొని వచ్చాము. ఇవి మీరే చేసుకున్నారా? నైస్ నైస్. అంటే నలుగురు ఉంటాం కదా, ఒకరి ఐడియా ఒకరు తీసుకొని అందరం. బాగుంది. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి బయట. హ్యాపీగా మనం ఇంట్లో చేసేస్తాం. థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని అది చుట్టేసుకోవడమే, గమ్ పెట్టుకొని అంతే. ఇవి బయట దొరుకుతాయి స్టోన్స్, అవన్నీ తెచ్చి అంటించేసుకోవాలి అంతే. ఆ ప్లాస్టిక్ వి దొరుకుతాయా? బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి. ఓ నైస్, బాగుంది కదా. నెక్స్ట్ పుదీనా పేస్ట్. సో ఖాళీగా ఉండరు అనమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వెరీ గుడ్. మరి పెయింటింగ్స్ అవి చేయాలంటే కొంచెం నేర్చుకుని ఉంటారు కదా, మీరు ఎవరైనా నేర్చుకున్నారా? నేను నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నారు 10th లో అప్పుడు. ఆ టెక్నిక్స్ అన్ని ఇప్పుడు వీళ్ళకి నేర్పిస్తున్నారా? అంతే. అదే అంటే కొంచెం స్ట్రోక్స్ అవి కొద్దిగా ఉంటాయి కదా, తిప్పటాలు అవి ఇవి. ఇది కొంచెం దగ్గర పడే వరకు. ఓకే. సో పుదీనా పేస్ట్లో కొంచెం టొమాటో అంతా కూడా మగ్గితే మనకి అట్టి ఫ్లేవర్ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. నెక్స్ట్ మష్రూమ్ వేసుకోవాలి. ఓకే. టెక్స్చర్ బాగుంది డిఫరెంట్గా. అంటే బేసిక్గా మష్రూమ్తో అంటే ఈ టొమాటో కాంబినేషన్ అలా చేస్తూ ఉంటారు కానీ కొంచెం అది వేరే కలర్లో వస్తుంది కదా మనకి. ఇక్కడ పేస్ట్ వేయటం మూలన కొంచెం ఇది డిఫరెంట్గా వచ్చింది. కొంచెం మూత పెడితే దగ్గరకు వచ్చాక. సో సాల్ట్ అది ఇంకా పేస్ట్లో వేసింది సరిపోతుందా? లాస్ట్కి యాడ్ చేసుకున్నాం, కొంచెం యాడ్ చేసుకున్నాం. ఓకే. చూద్దామా కీర్తన? చూద్దాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, సరిపడా సాల్ట్. ఓకే. నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర. ఓకే. బేసిక్గా ఈ మష్రూమ్ ఇలాంటివన్నీ కూడా కొంచెం మసాలా ఫ్లేవర్లో చేసుకుంటేనే బాగుంటాయి కదా, ఎందుకంటే అవి టేస్ట్లెస్గా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఇలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నామా? కాకపోతే మీ ఇంట్లో ఏం చేసినా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలి. రోజు ఎన్ని కూరలు చేస్తారు? ఐ మీన్ అంటే టూ కంపల్సరీ చేస్తాం. ఓకే. అంటే ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి. నైస్ నైస్. పచ్చి మష్రూమ్ పెట్టారా? అలా వండిన వాటిలో అలా పచ్చి మష్రూమ్ పెట్టకూడదు తెలుసా? అవునా? అంటే వీటికి ఇది క్లీన్ గా ఉండదు కదా. క్లీన్ చేసే తెచ్చారా? క్లీన్ చేసే తెచ్చాను. వెరీ గుడ్. పుదీనా మష్రూమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, మరి పుదీనా మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేయించిన మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పుదీనా మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి పుదీనాతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఒక టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో పుదీనా కార్న్ రైస్, ఇంకొకటి పుదీనా మష్రూమ్ కర్రీ. ఓకే, సో ముందు రైస్ ఐటమ్ చూసారా?
బాగుంది. సో నెక్స్ట్ కర్రీ టేస్ట్ చూద్దామా? ఓకే. ఇది కూడా బాగుంది. సో రెండిటికి కూడా పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే కొంచెం ఘాటైన ఇదే ఉంటుంది ఆకు. సో రెండు బాగున్నాయండి. సో రైస్ ఐటెంలో అంటే గీత గారు చెప్పారు కదా, మీకు కార్న్ పచ్చిగానే వేసుకున్నారు. సో కొంచెం ఉడికించేసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం అది ఫ్లఫీగా ఉంటుంది. మన గింజ అనేది కొంచెం అలా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఏంటంటే దాంట్లో ఉన్న కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోయి కొంచెం చప్పబడిపోయినట్టుగా కొంచెం అలా అయింది. అంటే ఇప్పుడు మనం పిల్లలు కానీ మనం తిన్నా కొంచెం అలా గింజ పలంగా అలా కనిపిస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. ఫాల్ట్ పెద్దగా ఏం లేదు, జస్ట్ అంటే కొంచెం అలా వేసుకుంటే కొంచెం కొంచెం ప్లస్ పాయింట్, చూడడానికి కొంచెం లుక్ అనేది కూడా బాగుంటుంది. మన డిష్ అంటే ఉండడం ఒకటే కాకుండా డిస్ప్లే ఇచ్చినప్పుడు చూడడానికి కూడా కొంచెం కంటికి ఇంపుగా ఉంటే కొంచెం బాగుంటుంది చూడడానికి. సో టేస్ట్ కూడా బాగుంది. మీరు వేసిన కొంచెం పోపు కానీ అవన్నీ బాగా తెలుస్తున్నాయి. సో అలాగే ఇక్కడ కర్రీలో కూడా కొంచెం గార్నిష్లో కొన్ని వెజిటేబుల్స్ కొంచెం పచ్చి పెట్టకూడదు. ఓకే, గీత గారు ఆల్రెడీ చెప్పాను మీకు. సో మష్రూమ్ లాంటివి కొన్ని అలా పెట్టకపోవడం కొంచెం బెటర్. మనం ఏదైతే గ్రీన్ సలాడ్లో కొంచెం రిసీవ్ చేసుకుంటామో పచ్చిగానే సలాడ్స్ లాగా అలాంటి వెజిటేబుల్స్ మనం పెట్టేసేయచ్చు. ప్లస్ మెయిన్గా హాట్గా ఉన్న దాని మీద పెట్టకపోవడం కొంచెం బెటర్. అంటే మనం ఇంట్లో కూడా కూరలు చేసుకున్నప్పుడు సర్వింగ్ చేసేటప్పుడు అలాంటివన్నీ పెట్టుకోం కదా, ఇది కూడా అంతే. చాలా మంది ఏంటంటే టీవీ అనేసరికి సో మీకు రిలేటెడ్ అదే పెడుతున్నాను. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే రిలేటెడ్ గా అదే పెడుతున్నాను అనుకుంటారు, కానీ కొన్ని పెట్టకూడదు. సో సైడ్ లో మీరు పెట్టిన ప్లేట్ లో కొంచెం గార్నిష్ చేసి అలా పెట్టేసుకుంటే అక్కడ ఓకే. సో ఏదైనా హాట్ దాని మీద ఎక్సెప్ట్ ఆ కొత్తిమీర పుదీనా దానికి అడిషనల్ గా ఫ్లేవర్ యాడ్ చేసే కాబట్టి మనం పైనుంచి వేసుకుంటాం. సో ఇలాంటి వెజిటేబుల్ గార్నిష్ కోసం పెట్టకపోవడం బెటర్. ఓకే, సో కొంచెం అది ఫాలో చేసుకుంటే సో మిగతా వాళ్ళు కూడా చూసే వాళ్ళు కూడా సో మేము చెప్పే టిప్స్ కొంచెం ఫాలో అవుతాయి. సో బెటర్. మీరు అంటే ఎక్కడైనా కాంపిటీషన్స్ కానీ ఎక్కడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా సో మీకు ప్లస్ పాయింట్లు రావాలి కానీ మైనస్ పాయింట్ రాకుండా ఉంటే బాగుంటుంది. రెండు డిష్లు చాలా బాగున్నాయి. రెంట్లో కొంచెం పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఏంటంటే మష్రూమ్లో. ఓకే, సో రైస్ ఐటమ్ కూడా బాగుందండి. సో రెండు అంటే ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఒకదానికి ఒకటి కొంచెం కాంబినేషన్ ఉంది. ఓకే, సో ఈరోజు మష్రూమ్ కాంబినేషన్. సో కీర్తన విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి కీర్తన గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. పద్మావతి గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, మరి పుదీనాతో చూసారు కదా సింపుల్ వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. దోశలు వేసేటప్పుడు దోశల పిండిలో కొద్దిగా వంట సోడా కూడా కలిపినట్లయితే దోశలు మరింత మెత్తగా వస్తాయి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన ఆలు ఫూల్ మక్కని కుర్మాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, ఫూల్ మక్కని, ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్, పెరుగు. సమ్మర్లో కుర్మా చేసుకోవాలంటే సరిగ్గా ఇలాగే చేసుకోవాలి. 100% అండి అది. పెరుగు మనం ఎక్కువగా వాడుకుంటే మనకు చాలా చల్లదనాన్ని, హాయిగా పొట్టకు కూడా ఏ రకమైన ఒత్తిడి లేకుండా ఉంటుందండి. బంగాళదుంపలు కూడా మనం ఇక్కడ ఎక్కడా డీప్ ఫ్రై చేయకుండా చక్కగా ఉడికించుకుంటూ ఫూల్ మక్కనీతో చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ ప్రిఫర్డ్ ఆప్షన్ అండి. కొబ్బరి అండ్ గసగసాల పేస్ట్ అన్నప్పుడు మనం ఎలా వాడుకోవాలి ప్రపోర్షన్? కొబ్బరి ఒక 30 to 40% వాడుకుంటూ 50 to 60% మనం గనక ఆ గసగసాల పేస్ట్ వాడుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అసలు రుచికరంగా కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ క్యాలరీస్ పరంగా చూసుకున్న లిమిటెడ్ క్యాలరీస్ ఉంటాయి. తర్వాత మనకు ఒక డైజెస్టిబిలిటీ ఫ్యాక్టర్ అంటే జీర్ణం ఎంత త్వరగా అవుతుందన్న విధానానికి కూడా చాలా బాగుంటుంది. సో ఆలు ఫూల్ మక్కని కుర్మా నోట్ చేసుకోవచ్చు, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అలాగే సమ్మర్ స్పెషల్ చూసిన హార్లిక్స్ సమ్మర్ స్మూత్. ఇప్పుడు ఇందులో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నానంటే హార్లిక్స్తో పాటుగా మనకు బొప్పాయి, కర్బూజా, మస్క్ మెలన్, తర్వాత ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో పల్ప్ లేకపోతే మ్యాంగో జ్యూస్ లాగా కూడా, తర్వాత షుగర్ సిరప్. ఇప్పుడు ఇలాంటివి చేసుకునేటప్పుడు జనరల్గా ఫ్రూట్స్లా తినాలి.
మనకు మ్యాక్సిమం బెనిఫిట్ అప్పుడే దొరుకుతుంది. కానీ సమ్మర్లో ఏంటంటే ఒక్కోసారి మనకు తినడం కంటే చక్కగా లిక్విడ్ రూపంలో కానీ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఎక్కడ దీంట్లో కాన్షియస్గా ఉండాలంటే షుగర్ సిరప్ దగ్గర కాన్షియస్గా ఉండాలి. అవి అంత యాడ్ చేయకుండా ఈ పళ్ళల్లోనే ఉన్న తీపిదనాన్ని చక్కగా ఆస్వాదించి గనక తీసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. హార్లిక్స్లో ఎలాగో మనకు కావాల్సిన ఈ మినరల్స్, కాల్షియం కానీ ఇవన్నీ చక్కగా ఉంటాయి కాబట్టి దానితో పాటుగా మనం మామిడి పండు, కర్బూజా, ఆరెంజ్ జ్యూస్ అండ్ పప్పాయ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ ఇట్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ మీల్. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా కూడా మనం ఇది బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసే వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. జస్ట్ అలా మనం కన్జ్యూమ్ చేసేసి తాగేసి ఆఫీస్కి కానీ వర్క్ కానీ వెళ్ళిపోవచ్చు. హెవీగా ఉండదు, అట్ ద సేమ్ టైం కావాల్సిన పోషక విలువలు ఉంటాయి. ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ద షుగర్ క్వాంటిటీ అంతే. ఊరించే వంటలో చూసిన పుదీనా కార్న్ రైస్, అలాగే పుదీనా మష్రూమ్ కర్రీ. పుదీనా కూడా మనకు మంచి కూలింగ్ ఏజెంట్ అండి. ఇప్పుడు మనకు బయట ఎండలో తిరిగేటప్పుడు వాటర్ తాగాలి అనిపిస్తుంది. వాటర్ తాగితే డెఫినెట్లీ మనకు ఆ రిలీఫ్ అనేది ఉంటుంది. అదే కొబ్బరి నీళ్లు తాగామనుకోండి, అది కూడా చాలా హాయిగా చక్కగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఇన్స్టెంట్గా మనకు ఆ రిలీఫ్ అనేది కూడా వస్తుంది కదా. అలాగే కరెక్ట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఆకుకూరలతో నిండి ఉన్న ఆహారం ఇంకా మనకు ఆ వేడితనాన్ని మనం ఫీల్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ పుదీనా కార్న్ రైస్, ఇప్పుడు పుదీనా, కార్న్, రైస్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు సాధారణంగానే భోంచేసినప్పుడు మనకు కొంచెం వేడిగా చెమటలు పడుతూ అలా ఉంటుంది. అది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది అంటే డైజెషన్ అనేది వేడిని పుట్టించి తర్వాత మనకు ఆ ప్రాసెసే అలా ఉంటుందన్నమాట. సో సమ్మర్లో ఏంటంటే మనకు తిన్న వెంటనే కూడా అందుకే కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. బట్ ఇలాంటి ఆహారం తీసుకున్నాం అనుకోండి, పుదీనా లాంటిది కానీ కార్న్ లాంటిది. పుదీనాలో మనకు ఐరన్ ఉంటుంది, కార్న్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. క్యాలరీస్ కూడా రెండిట్లో చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఒక పూట రైస్ తీసుకోవాలండి సమ్మర్లో. ఎందుకంటే రైస్ చాలా చక్కగా ఈజీగా ఏ రకమైన ఒత్తిడి లేకుండా జీర్ణమయ్యే ఒక పదార్థం, బ్రౌన్ రైస్ అయినప్పటికీ కూడా. ఇలా తీసుకుంటే మనకు కాస్త ఎఫెక్ట్స్ అనేవి తగ్గించవచ్చు. చాలా బాగుందండి పుదీనా కార్న్ రైస్. తప్పకుండా ఇట్స్ అ బ్యాలెన్స్డ్ మీల్. మళ్ళీ అలాగే పుదీనా మష్రూమ్ కర్రీ. ఇందులో కూడా మనకు మష్రూమ్ కూడా కూలింగ్ ఏజెంటే. మష్రూమ్ లో ప్రోటీన్ ఉంటుంది. పుదీనా అనేది ఆకుకూర, టొమాటోస్ కొంచెం మనం ఈ స్పైసెస్ అన్నీ కూడా రెగ్యులేట్ చేసుకుంటే, అంటే అవాయిడ్ చేయమని నేను అనట్లేదు, కరెక్ట్గా క్వాంటిటీ మోతాదు కానీ కరెక్ట్గా వాడుకుంటే మనకు చాలా బాగుంటుందండి. క్యాలరీ వైజ్ చూసినా ఈ పుదీనా మష్రూమ్ కర్రీ అనేది వెరీ వెరీ లిమిటెడ్ క్యాలరీ. మనకు ఎక్కువ క్యాలరీ అనేది ఎక్కడా కూడా లేదు. సో ఈ క్యాలరీస్ లిమిట్లో ఉంచుకుంటూ తర్వాత ఆ తిన్న ఆహారంలో కూడా ఆకుకూరలు ఉండేలాగా చూసుకుంటూ ఈ పుదీనా లాంటివి తీసుకుంటే చాలా మటుకు మనము ఈ సమ్మర్ని గడిపేయచ్చండి. వెరీ వెరీ హై టెంపరేచర్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు కాబట్టి ఉంటాయి అని మనం ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు మనం కవర్ చేసుకోవాలి, గొడుగు తీసుకెళ్ళాలి. ఇలాంటి జాగ్రత్తలతో పాటుగా మనం ఇంటర్నల్గా తీసుకోగలిగే జాగ్రత్తలు కూడా పాటిస్తే మనకు బాగుంటుంది. వాటర్ ఎక్కువ తాగుతూ వాటర్తో పాటు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటే సరిపోతుంది. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకోండి, ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. హార్లిక్స్ స్పెషల్ చాలా టేస్టీగా ఉంది రాజుగారు. అవునండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.